ప్రైజ్ ది లార్డ్. క్రొత్త నిబంధన పరిచయం గురించిన మొదటి భాగంలో ఈ అధ్యాయాన్ని సంపూర్తిగా నేను అందించలేదనే ఆలోచనతో ఈ రెండో భాగాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఈ మూడో అధ్యాయంలో ఉన్న మొత్తం విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చి ఈ అధ్యాయాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నా. ఈ మూడవ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కొత్త నిబంధన, నూతన నిబంధన పరిచర్యలో ఉన్న ప్రాముఖ్యమైన సంగతులన్నిటిని కూడా చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాలని మరొకసారి ఆశపడుతూ ఉన్నాను. మోషే నిర్గమాకాండం 34వ అధ్యాయం 29 నుంచి 35 వచనం ఉన్న వాక్య భాగాలను పౌలు తీసుకొని ఆ పాత నిబంధన పరిచర్యను కొత్త నిబంధన పరిచర్యతో పోల్చి చెప్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో పౌలు 3 ప్రాముఖ్యమైన విషయాలు తన గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేమో ఈ పరిచర్య మీద ఒక దృఢమైన నమ్మకం తనకు కలదని చెప్తున్నాడు. ఎందుకనంటే మానవ హృదయాలలో ఈ క్రొత్త నిబంధన పరిచర్య చాలా గొప్పగా పనిచేస్తుందనే దృఢమైన నమ్మకం పౌలు హృదయంలో కలిగింది. ఎందుకనంటే మెత్తనిగా మానవ హృదయాలు చేయబడి ఆ హృదయాలలో దేవుని వాక్యం రాయబడుతుంది ఈ పరిచర్య ద్వారా అని ఒక దృఢమైన నమ్మకంతో ఈ పరిచర్య చేస్తున్నాడు. 4వ వచనంలో ఆ మాట పౌలు ప్రస్తావించాడు. అలాగే పౌలు 5-6 వచనాల్లోకి వచ్చేసరికేమో ఈ పరిచర్య కొరకైన సామర్థ్యం దేవుడే మాకు అనుగ్రహించాడని చెప్పాడు. ప్రతి దైవజనుడు ఈ విషయాన్ని బాగా గ్రహించాలి. అలాగే ప్రతి ఒక్క దేవుని విశ్వాసి, దేవుని బిడ్డలు కూడా ఈ మాటను బాగా గమనించాలి. ఒకటేమో హృదయాలలో దేవుని కార్యం జరుగుతుందనే నమ్మకంతో పౌలు ఈ పరిచర్య చేస్తున్నాడు. రెండవది, ఈ పరిచర్యకు అవసరమైన సామర్థ్యాన్ని దేవుడే కలిగిస్తున్నాడని నమ్మి పౌలు ఈ పరిచర్య చేస్తున్నాడు. మూడవదిగా పౌలు ఒక మంచి మాట అంటున్నాడు, బహు ధైర్యముగా మేము మాట్లాడుచున్నాము అని అన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే ధైర్యంగా మాట్లాడలేకపోయాడు, ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. కానీ ఈ క్రొత్త నిబంధన పరిచర్య ఒక దైవజనుడికి గొప్ప ధైర్యాన్ని కలిగించింది, నమ్మకాన్ని, సామర్థ్యాన్ని, ధైర్యాన్ని కలిగించింది క్రొత్త నిబంధన పరిచర్య. ఈ 3వ అధ్యాయంలో ఈ క్రొత్త నిబంధన పరిచర్య అంతా కూడా పౌలు ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైనది అని చెప్పాడు. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే పరిచర్య జరుగుతుందని, ఆత్మ యొక్క కార్యమే ప్రధానమైనదని పౌలు ఈ 3వ అధ్యాయంలో చెప్పాడు. ఈ క్రొత్త నిబంధన పరిచర్య ద్వారా విశ్వాస జీవితంలో జరిగే కొన్ని విషయాలు, 6 లేదా 7 విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చి ఈ అధ్యాయాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నా. ఒకటి, ఈ క్రొత్త నిబంధన పరిచర్య మానవ హృదయాలను మారుస్తుందని, అది మెత్తనగా చేస్తుందని, అంత మాత్రమే కాదు మానవ హృదయాలలో దేవుని వాక్యము రాయబడుతుందని పౌలు చెప్పాడు. దానికంటే ముందుగా ఈ క్రొత్త నిబంధన పరిచర్య జీవాన్ని కలిగిస్తుందని చెప్పాడు. 6వ వచనంలో పౌలు అన్నాడు కదా, అక్షరమును చంపును కానీ ఆత్మ జీవింపచేయును అని అన్నాడు. పాత నిబంధన పరిచర్య అక్షరానికి సంబంధించిందని పౌలు చెప్తూ క్రొత్త నిబంధన పరిచర్య ఆత్మకు సంబంధించిందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన పరిచర్య కనుక ఇది ఆత్మ మనకు జీవాన్ని కలిగించాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ గివెన్ లైఫ్ టు అస్. మన జీవితాలకు జీవాన్ని ప్రసాదించాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్యలో ఉన్న మరొక గొప్ప విషయం ఏంటంటే, పాత నిబంధన పరిచర్య ఏమో మహిమను పొందింది, కానీ ఆ మహిమ మెల్లగా తగ్గుతూ వచ్చింది. కానీ కొత్త నిబంధన పరిచర్య ఏమో మహిమను పొందటం మాత్రమే కాదు, ఆ మహిమ పెరుగుతూ పోయింది అని పౌలు చాలా చక్కగా చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమ ఎలాగూ ఉంది అని అంటే 8వ వచనంలోనేమో ఎంతో మహిమ గలది అని అన్నాడు పౌలు. 10వ వచనంలో వచ్చేసరికి అత్యధికమైన మహిమ అని అన్నాడు. 9వ వచనంలో వచ్చేసరికి ఎంతో అధికమైన మహిమ అన్నాడు. 11వ వచనంలో వచ్చేసరికి మరీ ఎక్కువైన మహిమ అని అన్నాడు. ఈ 3వ అధ్యాయం 18వ వచనంలో విశ్వాస జీవితంలో కలిగే 3 ప్రాముఖ్యమైన విషయాలను ఒకే వచనంలో పౌలు చెప్తున్నాడు. ఒకటి, మహిమను పొందటం. పిల్లరా, క్రైస్తవ జీవితం అంతకంతకు అభివృద్ధి చెందేది అని ఈ నూతన నిబంధన పరిచర్య చెప్తూ ఉంది. చూడండి, అందుకనే కొత్త నిబంధన భాగాలను మనం బాగా చదివితే కనుక కృప వెంబడి కృప, విశ్వాసం వెంబడి విశ్వాసం, ప్రేమలో అంతకంతకు అభివృద్ధి చెందటం, ఇవన్నీ కూడా మన
అభివృద్ధి లేకపోతే మన ప్రాస్పారిటీ భౌతిక సంబంధమైన అభివృద్ధి కాక ఆత్మ సంబంధంగా కృపలో, విశ్వాసంలో, ప్రేమలో, ఫలాలలో, పరిచర్యలో అంతకంతగా అభివృద్ధి చెందాలి. దేవుని వద్ద నుంచి పొందిన మహిమ మన జీవితాలలో పెరుగుతూ పోతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మహిమను పొందటం ఈ 18వ వచనంలో పౌలు ఒకే వచనంలో 3 ఆశీర్వాదాలు చెప్పాడు. ఒకటి మహిమను పొందటం, రెండవది మహిమను ప్రతిఫలింప చేయడం. మోషే చేయలేకపోయింది అదే. మోషే తన ముఖం మీద పడ్డ ఆ దేవుని మహిమను ఇతరులు చూసేలా చేయలేకపోయాడు. కానీ క్రొత్త నిబంధన పరిచర్య, దేవునికి స్తోత్రం, ప్రభు యొద్ద నుంచి మనం పొందిన మహిమను ప్రతిఫలింప చేసే పరిచర్యను దేవుడు మనకు అప్పగించాడు. ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు తన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతిఫలింప చేయాలి. మహిమ పెరిగే కొలది దేవుని యొక్క దేవుని యొక్క రిఫ్లెక్షన్, ప్రభు యొక్క రిఫ్లెక్షన్ లేకపోతే ఆ ప్రతిబింబం, ప్రతిఫలింప చేసే ఆ పరిచర్య పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే 18వ వచనంలో పౌలు ఉన్నాడు, ప్రభు యొక్క మహిమను అద్దం వలె మేము ప్రతిఫలింప చేయుచున్నాము అని అన్నాడు. యేసు ప్రభు కూడా తన బోధలో చెప్పాడు కదా, తండ్రి మీ యొక్క సక్రియలు దేవుణ్ణి ప్రతిఫలింప చేస్తున్నాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మరొక 18వ వచనంలో మరొక ఆశీర్వాదాన్ని పౌలు చెప్పాడు. ప్రతిఫలింప చేయడం మాత్రమే కాదు, ప్రభు యొక్క పోలికగా కూడా మార్చబడుతున్నాం అని అన్నాడు. 18వ వచనంలో మహిమను పొందటం, రెండవది మహిమను ప్రతిఫలింప చేయడం, మూడవది ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడ్డం. మహిమను పొందటం మాత్రమే కాదు, మహిమను ప్రతిఫలింప చేయడం మాత్రమే కాదు, పిల్లరా దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమను పొందుతున్న మనం ప్రభు యొక్క స్వరూపానికి మనం మార్చబడాలి. ఇదే ఈ పరిచర్య యొక్క అత్యంత ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ పరిచర్యలో మనకు గొప్ప స్వాతంత్ర్యం దొరికింది. అందుకనే పౌలు 16వ వచనంలో ఆ మాట అన్నాడు. ఈ పరిచర్య కలిగించే మరొక ఆశీర్వాదం ఏంటంటే, ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది అని అన్నాడు. మూసుకుపోయింది, తెరలు పోయాయి. కొత్త నిబంధనలో చాలా చోట్ల క్రైస్తవ పరిచర్య ఇంకా తెరల మాటున రహస్యంగా అడ్డుగోడల మధ్య జరుగుతూ ఉంది. కానీ క్రొత్త నిబంధన పరిచర్య అటువంటిది కానే కాదు. క్రొత్త నిబంధన పరిచర్యలకు అడ్డులు లేవు, తెరలు లేవు, ముసుగులు లేవు. అవన్నీ కూడా చించివేయబడ్డాయి, తీసివేయబడ్డాయి, తొలగించబడ్డాయి. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు ఇక్కడ ఏమన్నాడంటే, ముసుగు తీసివేయబడింది, స్వాతంత్ర్యం మనకు లభించింది. ఎంతో స్వేచ్ఛగా పొందిన దానిని మనం ప్రతిఫలింపజేసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ మహిమ తరిగిపోయేదిగా ఉంది, కానీ క్రొత్త నిబంధన పరిచర్యలో మహిమ నిలిచేదిగా ఉంది. ఎప్పటికీ నిలిచేదిగా, అలాగే పెరుగుతూ పోయేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతమైన పరిచర్యను దేవుడు అప్పగించాడు. ప్రతి క్రైస్తవ సేవకుడు, ప్రతి క్రైస్తవ సంఘము దీనిని గ్రహించాలి. క్రొత్త నిబంధన పరిచర్యలోకి రావాలి. క్రొత్త నిబంధన పరిచర్యను మనం చేయాలి. చాలా సంఘాలలో ఇంకా పాత నిబంధన సంబంధమైన పరిచర్య జరుగుతూ ఉంటుంది. కానీ పౌలు చాలా చక్కగా ఈ 3వ అధ్యాయంలో క్రొత్త నిబంధన పరిచర్య గురించి చెప్పాడు. కాబట్టి పిల్లరా, ఈ 3వ అధ్యాయంలో మరింతగా లోతుగా ధ్యానం చేసి అనేక విషయాలను తెలుసుకుందాం. అది మరణకరమైన పరిచర్య, అది శిక్షా విధికి కారణమైన పరిచర్య. కానీ కొత్త నిబంధన పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య, నీతికి కారణమైన పరిచర్య. అది రాళ్ల మీద చెక్కబడింది, అది మరణాన్ని తీసుకొచ్చింది. మోషే మహిమ ప్రకాశించలేకపోయింది, కొద్ది కాలమే ప్రకాశించింది. అది కూడా తగ్గుతూ పోయి వచ్చింది. ఇశ్రాయేలీయులు తేరి చూడలేకపోయారు. కానీ మనం లోకమంతా తేరి చూసే విధంగా, గ్రహించే విధంగా, గమనించే విధంగా, మనలను చూసి ప్రభువుని మహిమపరిచే విధంగా స్పష్టంగా చూపించగలిగిన కృప క్రొత్త నిబంధన పరిచర్య కలిగించింది. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ 3వ అధ్యాయంలో ఈ నూతన నిబంధన పరిచర్యను మనం గ్రహించిన వారమై, తెలుసుకున్న వారమై ఈ పరిచర్యలో కొనసాగించబడాలి. ఆమేన్. కనుక ఇటు కృపను ప్రభు యొద్ద నుంచి మనం పొందుకుందాం. ఒకటి, ఈ పరిచర్యలో మనకు కలిగిన ఆశీర్వాదాలు హృదయాలను మార్చి హృదయాంతరంగాలపై దేవుని వాక్యం రాసింది, జీవాన్ని కలిగించింది. అంత మాత్రమే కాదు, ఆ స్వేచ్ఛను కలిగించింది. అంత మాత్రమే కాదు, దేవుని మహిమను పొందటం, పొందిన మహిమలో అక్కడే ఆగిపోక మహిమ నుండి మహిమ, మహిమ నుండి మహిమ, అత్యధికమైన మహిమను పొందటం. అంత మాత్రమే కాదు, అక్కడేమో మరుగు చేయబడింది, ఇక్కడేమో బహిర్గతం అవుతుంది.
అలాగే మహిమను పొందటం మాత్రమే కాక మహిమను ప్రతిఫలింపజేస్తున్నాం. ప్రతిఫలింపజేయడంతోనే ఆగిపోక దేవుని యొక్క ఆత్మ రూపంలోకి, ఆత్మ పోలికకు, అందుకనే 18వ వచనం ఎంత అద్భుతమైన వచనం ఇది. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. కనుక దైవజనులారా, ఈ నూతన నిబంధన పరిచర్యలో ఉన్న సంగతులను గ్రహించి ఆ పరిచర్య చేయడానికి ప్రభు మనకు కృపను, ఆశీర్వాదములను అనుగ్రహించిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.